చలిగాలికి ఏ దగ్గో జరవ వచ్చిందంటే చచ్చినంత పని అవుతుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే వాడే కారణం. వెళ్ళొస్తాను కమలా. దేవుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో, ఎవరిని ఎందుకు విడతీస్తాడో తెలీదు. ఎక్కడికి వెళ్ళరా? వెళ్ళను. నువ్వు నా భార్యవైతే. ఈ రోజే పోతాడా? ఏదో సొంత మొగుడైనట్టు కంగారు పడిపోతానా? ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక్క రాత్రే గడుపుతారు బాబు. చాలా రోజులు ఉండటం మీలాంటి వాళ్ళకి మంచిది కాదు. నువ్వు ఇష్టపడి నా కోరికను తీరుస్తావో, నీ సూర్యాన్ని ప్రాణం లేకుండా చూస్తావో నిర్ణయించుకో. ఇష్టం లేకుండా ఆడదాన్ని అనుభవించడం ప్రాణం లేని శరీరంతో కామం తీర్చుకోవడమే. అవ్వా, నీకెంత కావాలి? ఆ పెళ్ళుందే, దాన్ని నిలబెత్తు బంగారం కావాలా? ఇస్తావా? అయితే ఇన్ని రోజులు గడిపిన క్షణాలన్నీ అబద్ధమన్నమాట. దాని శరీరాన్ని పంచుకున్నందుకు డబ్బు కావాలి, అంతే కదా? అంతే బాబు. ఒళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళం, అంతకన్నా మాకింకేం కావాలి బాబు? నా కోసం ఏమైనా చేస్తానన్నారు, అదంతా అబద్ధమేనా? చివరిగా చెబుతున్నాను, గడప లోనికి వచ్చిన వాడి గురించి ఆలోచించు, గడప దాటినోడి గురించి ఆలోచించద్దు.